అందరికీ నా ప్రత్యేకమైన శుభములు, వందనములు. మీరు, మీ కుటుంబ సభ్యులు దేవుని సన్నిధిలో క్షేమంగా కొనసాగుతున్నారని విశ్వసిస్తున్నాను. ఆధ్యాత్మికంగా దేవుడు మనకు చెప్పే సంగతులు మన జీవన సూత్రాలు. దైవ సేవకులు దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు, మీరు ఆదివారాలు ప్రార్థనా మందిరానికి వెళ్ళినా, టీవీల ద్వారా దేవుని వాక్యాన్ని విన్నా, ఆయా సమావేశాలలో భక్తులు దేవుని సందేశాలను అందించినప్పుడు వాటిని మన జీవన సూత్రాలుగా అలంకరించుకున్న రోజున మనం అనుకున్న ఆధ్యాత్మిక ప్రగతిని సాధించడం సాధ్యమవుతుంది కదా. చాలాసార్లు వినటం వదిలిపెట్టడం, బోధించటం వదిలిపెట్టడం అనే సంగతులను అనేక మంది తెలిసి తెలియక అనుసరించినందున ఆధ్యాత్మికంగా మనము అనుకున్న ప్రగతిని సాధించలేకపోతున్నాము. దేవుని సంగతులు అర్థం కానందున కానీ, అర్థమయ్యేటట్లుగా చెప్పేవారు తక్కువైనందున కానీ కాదు, కానీ మనలో దేవుని పట్ల ఉన్న ఆసక్తి హెచ్చుతగ్గులుగా ఉన్నందున కొన్నిసార్లు కొన్ని ప్రతిబంధకాలను మనమే సృష్టించుకుంటున్నామేమో అనే భావన కలుగుతుంది కదా. ఏది ఏమైనప్పటికీ కాస్త భావ పరిపక్వతతో, బాధ్యతతో కూడిన భక్తిని జరిగించే వారి పద్ధతులను మనందరము అనుసరించి దేవునిలో గొప్ప ఫలితాలను పొందుకోవాలి. ఈరోజు యేసుక్రీస్తు తన దివ్యమైన సన్నిధిని ప్రజలకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలనే ఉద్దేశంతో పరిశుద్ధ మానవుడుగా ఈ లోకములో ఉద్భవించి తనలో ఉన్న దైవత్వాన్ని, తనలో ఉన్న మంచితనాన్ని ప్రజలు చూచి నేర్చుకోవాలనే ధోరణితో ఎప్పటికీ ఉనికిలో ఉన్న ఇశ్రాయేలు దేశంలో ఆయన తన సంచారమును జరిగిస్తూ అద్భుతమైన బోధలను ప్రజలకు అందించాడు. తన సన్నిధికి వచ్చిన వారిని స్వస్థపరిచాడు. ఎంతోమంది జీవితాలలో సంతోషాన్ని నింపాడు. యేసు ప్రభు ఒకరోజు గలిలయ సరస్సు తీరమున నడిచి వెళ్ళేటప్పుడు జాలరులు కొంతమంది అక్కడ రాత్రంతా కూడా చేపలు పట్టడంలో అవిశ్రాంతంగా పనిచేసి వలలను శుభ్రం చేసుకుంటున్నారు. ఆ సందర్భంలో ఆయన వారితో సంభాషించిన సంగతిని మీతో సంక్షిప్తంగా పంచుకుంటాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనము నుండి 22 వచనాలలో ఈ సంగతి వ్రాయబడింది. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రెయ అను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేతునని చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ ప్రస్తావించబడినటువంటి పేతురు, ఆంద్రెయలు, ఆ తర్వాత వచనాలలో ప్రస్తావించబడిన యాకోబు, యోహానులు వృత్తికి జాలరులు. యేసు ప్రభు శబ్దాన్ని ఎప్పుడైతే విన్నారో తమ వలలను లేదా తమ బాధ్యతను వదిలిపెట్టి అంతకంటే మెరుగైన ఉన్నతమైన బాధ్యతను చేపట్టి వెంబడించినట్లుగా మనం చూస్తాం. ఇలా జరగటానికి గల కారణం ఏంటి? ఎందుకంటే యేసు ప్రభు సంచార బోధకుడు, గలిలయ సరస్సు తీరమున నడుచుకుంటూ వెళుతున్నాడు. వాళ్ళేమో జాలరులు, చేపలు పట్టుకుంటున్నారు, వలలు శుభ్రం చేసుకుంటున్నారు, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ప్రభువుని గురించి వారికి ఎంతో కొంత తెలిసి ఉండాలి. మొట్టమొదటిసారిగా యేసు ప్రభువుని వారు చూస్తున్నారు అని మనం అనుకోవటానికి అవకాశం లేదు. ఇంతకు ముందు కూడా ఎంతో కొంత ప్రభువును గూర్చిన సమాచారము, ప్రభు చెబుతూ ఉన్న బోధలు, అందులో ఉన్న ఆధ్యాత్మిక భావాన్ని కొంతలో కొంతైనా అర్థం చేసుకుని ఉంటారని నేను భావిస్తున్నాను. అయినప్పటికీ నా వెంట రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అన్నప్పుడు మీ దగ్గరకు వస్తామండి, మీరు చెప్పిన మాట మాకు సరిగా అర్థం కాలేదు, వలలు వదిలిపెట్టి రావటం అంటే కష్టం కదా, ఇది మా జీవనాధారం కదా, మనుషులను పట్టే జాలరులుగా చేస్తానని మీరు చెబుతున్నారు, మనుషులను పట్టుకొని మేమేం చేయాలి, మాకు అర్థం కాలేదు, కాస్త అర్థమయ్యేటట్లుగా చెప్పండి అనే ఆలోచనను కూడా వ్యక్తం చేసినట్లుగా మనం ఇక్కడ చూడం. వారికి అలాంటి ఆలోచన ఉన్నప్పటికీ ప్రభువు మహనీయుడిగా కనబడుతున్నాడు. అతని బోధలు ప్రత్యేకంగా ఉన్నాయి. అతని జీవన విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నది. తాను తన కుటుంబ సభ్యులను పోషించుకున్న విధానము కానీ, 30 సంవత్సరాలు బాధ్యతతో కూడిన జీవన విధానము మమ్మల్ని ఆకర్షించింది. ఎందుకంటే ఆనాటి ప్రపంచము చాలా చిన్నది కనుక ఎవరిని గురించైనా సమాచారాన్ని పొందుకోవటం బహుసులువుగా ఉండేది. ప్రజాసంఖ్య తక్కువ,
అక్కడక్కడే అందరూ తిరుగుతూ ఉండేవారు. యేసుక్రీస్తు 30 సంవత్సరాల పాటు తన బాధ్యతలను అద్భుతంగా నిర్వహించటం ద్వారా పరోక్షంగా తన సందేశాన్ని ఆనాటి ప్రజలకు అందించాడు. అంటే మనం చెప్పే మాటలు గొప్పవే కానీ మన జీవితము ద్వారా పంపించే సందేశం కూడా అత్యంత ప్రాముఖ్యమైన సంగతి కదండి. నేను వాక్యాన్ని బోధించినా, మీరు వాక్యాన్ని బోధించినా, విశ్వాసులుగా కొనసాగినా, అప్పుడప్పుడు మనుషులుగా నేనైనా మీరైనా తడబడినా, అనవసరంగా స్పందించినా అవి మామూలుగా ప్రతి మనిషికి జరిగేటటువంటివే. వాటిని ఎంతవరకు తగ్గించుకోవాలో అంతవరకు తగ్గించుకుంటూ మనం రోజువారీ జీవితం ద్వారా మనం అందించే సందేశము, అంటే మన చేతల ద్వారా మనం అందించే సందేశము మహాప్రభావంగా ఉంటుంది కదా. చాలా సందర్భాలలో నోటితో చేస్తాము, వెళతాము, వస్తాను అని చెబుతారు, కానీ ఎన్నడూ ఆ బాధ్యతను చేపట్టరు. అంటే పరోక్షంగా వారు మనకు ఒక సందేశాన్ని పంపించారు. నేనైనా మీరైనా మనకి ఇతరులు ఎవరైనా ఆ సందేశాలను పంపించారు కదా, ఇస్తామండి, చేస్తామండి, వస్తామండి అంటారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఇచ్చేదేమీ లేదు, వచ్చేది లేదు, చేసేది లేదు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? వారు చెయ్యరని, వారు ఇవ్వరని, వారు మన దగ్గరకు రారని మనకు అర్థమైపోయింది. అయితే వాళ్ళు నోటితో చెప్పలేదు, వారి చేతలతో చెప్పారు. అంటే వారి పద్ధతుల ద్వారా ఒక సందేశాన్ని మనకు పంపించారు. దానిని మనం సులువుగా అర్థం చేసుకున్నాం. అది నేను మీకు చెప్పినా, మీరు నాకు చెప్పినా, మనకెవరు చెప్పినా ఇది అత్యంత సహజమైన సంగతి కదండి. ఒకవేళ మనం ఎవరినైనా నమ్మి వారి గురించి వారు వస్తానన్నారు, రాలేదని పదే పదే మాట్లాడుతూ ఉంటే మన ప్రక్క వాళ్ళు అంటారు, నీ పిచ్చి కానీ వాళ్ళు ఎందుకు వస్తారు, వాళ్ళు రారు, ఆ సంగతి నాకు తెలుసు, నువ్వు ఆ సంగతిని గ్రహించి మరోవైపు నుండి సహాయం పొందటం మంచిదని చక్కని సలహా కూడా ఇస్తారు కదా. అందుకని నేను చెప్పే ఉపన్యాసాలైనా, మీరు చెప్పే ఉపన్యాసాలైనా, విశ్వాసులైనా, సేవకులైనా, మరెవరైనప్పటికీ వాటి ద్వారా దేవుని సందేశాన్ని ప్రజలకు అందించే మాట నిజమే కానీ మన జీవితమే ఒక సందేశంగా ఉంటుందనే సంగతిని గుర్తించాలి. యేసుక్రీస్తు 30 సంవత్సరాలు మనవలే బహిరంగ బోధలు జరిగించకపోయినప్పటికీ రోజువారీ తన కార్యకలాపాల ద్వారా ఆనాటి ప్రజలకు గొప్ప సందేశాన్ని అందించాడు. గొప్ప విధేయుడైన కుమారుడుగా తనను తాను నిరూపించుకున్నాడు, దైవభక్తుడుగా నిరూపించుకున్నాడు, తన మాటలకును చేతలకు పొంతన ఉన్నట్లుగా నిరూపించుకున్నాడు, తోటి ప్రజలను ప్రేమించాడు, తోటి ప్రజల పట్ల సహృదయాన్ని కలిగి ఉన్నాడు. దేవుని ఏ విధంగా ఆరాధించాలో తన కార్యకలాపాల ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. ఈ సంగతులు పేతురు, ఆంద్రేయులకు, యాకోబు, యోహానులకు, మిగిలిన ప్రజలకు, వారి కుటుంబ సభ్యులకు కూడా తెలుసండి. అప్పటికాయన బహిరంగ బోధలు ప్రత్యేకంగా జరిగించకపోయినప్పటికీ ఆయన 3 దశాబ్దాలుగా అద్భుతమైన సందేశాన్ని ఆనాటి ప్రపంచానికి అందించినందున కాబోలు ఎప్పుడైతే యేసుప్రభు గలిలయ సరస్సు తీరమున నడిచి వెళుతున్నాడో పేతురు, ఆంద్రేయులు, యాకోబు, యోహానులు చేపలను పడుతూ కొంతమంది వలలను శుభ్రం చేసుకుంటూ ఉన్నప్పుడు నా వెంట వస్తే మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాననే ఆ ఒక్క మాటకు విధేయులై వారు ప్రభువును వెంబడించడం గొప్ప సంగతి కదండి. అది సాహసోపేతమైన కార్యక్రమం అని నాకు అనిపిస్తుంది. దేవుని పిలుపును మీలో చాలామంది అందుకున్నారు. యవనస్తులు ఈ మాటలు వింటూ ఉన్నట్లయితే దయతో గమనించండి. దేవుడు మిమ్మల్ని ఎప్పుడో తన సేవార్థమై పిలిచాడు, లేదా సంఘములో సహకారులుగా ఉండమని పిలిచాడు, గాయకులుగా ఉండమని పిలిచాడు, సాంకేతిక నిపుణులుగా ఉండమని పిలిచాడు. మీ సంఘానికి కాపరిగా ఉన్న దైవ సేవకునికి చేయూతనిచ్చేవారిగా ఉండాలని దేవుడు మిమ్మల్ని పిలిచాడు. కానీ రేపు మాపు అని వాయిదాలు వేస్తూ సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ దేవుని సేవలో సహకారిగా ఇంతవరకు ఆ పనులను మొదలుపెట్టిన దాఖలాలు లేవు. ఆలోచనలు మాత్రం ఉన్నాయి. నేను దేవుని సేవ చేయాలండి, గాత్రాన్ని సాధన చేసుకుని చక్కగా పాటలు పాడాలండి, మంచి ఉపన్యాసకులను పిలిచి మా ఊర్లో సమావేశాలు నిర్వహించాలండి, ఎందుకంటే దేవుడు నాకు కాస్త సొమ్ములను ఇచ్చాడు, పర్వాలేదు, విలువైన నాణ్యమైన ఉపన్యాసాలను మా ప్రాంతాలలో ఉన్న ప్రజలకు వినిపించాలి, దానిని నేను కాస్త భుజాన వేసుకుని ముందుకు నడిపించాలని నేను అనుకుంటున్నాను అని ఇలాంటి ఆలోచనలను చాలామంది జరిగిస్తున్నారు. కానీ వాటిని మొదలు పెట్టడానికి ఇంకా సమయం రానట్లుగా ఉంటుంది కదా. చేస్తానండి, వెళతానండి, బైబిల్ స్కూల్కి వెళతానండి, వాక్యం నేర్చుకుంటానండి,
దేవుని సేవ చేయాలని ఉందండి, మా సంఘంలో క్రియాశీలక పాత్రను ఒదిగి ఉండి దేవుని కార్యక్రమాలను జరిగించటంలో ఆరంభించాలని నేను అనుకుంటున్నాను అంటూనే సంవత్సరాలు గడిపేస్తూ ఉంటారు. ఒకసారి ఆలోచించండి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, క్రొత్త సంవత్సరాలు అనబడినవి వస్తున్నాయి. క్రొత్త సంవత్సరం అనుకుంటున్నాము. ఆ క్రొత్తదనము మన జీవితంలో రానప్పుడు ఆ సంవత్సరం తెచ్చేదేమీ లేదు. పాత సంవత్సరం అనుకుంటున్నాము. ఆ పాత సంవత్సరం అనబడిన దానిలో మనం నేర్చుకున్నది ఏమీ లేదు. దీని వలన పెద్ద ప్రయోజనం లేదు కదా. కొన్ని దశాబ్దాలు జీవించినా, భక్తి చేసినా, వేల ప్రసంగాలు విన్నా, ఆ వేల ప్రసంగాలు ప్రజలకు అందించిన జీవితంలో నాణ్యమైన భక్తి ధోరణులు, పద్ధతులు, ఆధ్యాత్మిక సంస్కారము మనం నేర్చుకునేప్పుడు పాత సంవత్సరం ఏంటి, కొత్త సంవత్సరం ఏంటండి? దాని వలన పెద్ద ప్రయోజనం లేదు కదా. ఏదో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని కొత్త బట్టలు ధరించటమునో అదో రకమైనటువంటి భావనను కలిగి ఉండటమే తప్ప మన భావాలలో మార్పు రానప్పుడు ఏ సంవత్సరం అయితే ఏంటి, ఎంత అనుభవం అయితే ఏమిటి? దేవుని వాక్యాన్ని బోధించినా, భక్తిని జరిగించినా, కాస్త దేవుని మాటకు విధేయతను చూపించే తత్వమును నేర్చుకోనప్పుడు వాళ్ళ వలన వాళ్ళకే పెద్ద ప్రయోజనము లేదు కదా. నా వెంట రండి, మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అన్నప్పుడు ఇంకొక మాట మాట్లాడకుండా ప్రభువును వెంబడించిన పేతురు, ఆంద్రేయులు, యాకోబు, యోహానులలో ఉన్న విశేషమైన ఆ సంగతిని మనందరం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎన్నోసార్లు మిమ్మల్ని పిలిచాడు కదా, ఎన్నోసార్లు కొన్ని సంగతులను కాస్త బాధ్యతగా వహించమని చెప్పాడు కదా. మరికొంతమందికేమో ఇది తగదు, ఈ పద్ధతి తగదు, సంఘములో ఈ విధంగా వ్యవహరించటం మంచిది కాదు, సంఘములో వేర్పాటు ధోరణులు మంచివి కాదు, సంఘానికి కాపరిగా ఉన్న దైవ సేవకునికి సహకరించవలసినది పోయి ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ బలహీనులైనటువంటి వారిని వెంటేసుకుని అనవసరమైన అసౌకర్యాన్ని కలిగించటం కూడా మంచిది కాదని కొంతమంది పురుషులతోనూ కొంతమంది స్త్రీలతోనూ దేవుడు చెప్పాడు. అయినా వాళ్ళు వినటం లేదు. మరికొంతమందితోనేమో మీరెందుకు ఈ బాధ్యతను భుజాన వేసుకోకూడదు, ఆర్థికంగా నేను మిమ్మల్ని దీవించాను కదా, మామూలు మనుషులుగానే మీరెందుకు స్పందిస్తున్నారు, మామూలు బాధ్యతలనే మీరెందుకు స్వీకరిస్తున్నారు, నాణ్యమైన సేవలు అందించటానికి మీరందరూ ఎందుకు ఉపయోగపడటం లేదని దేవుడు కొంతమందిని అడుగుతున్నాడు. వాళ్ళు స్పందించరు, వీళ్ళు స్పందించరు, కానీ దేవుడు వచ్చి అద్భుతాలు చేస్తే వాటిని పొందుకోవాలని ఆశిస్తారు. దేవదూతలు వచ్చి దేవుని సేవలు చేస్తారా? దేవదూతలు వచ్చి సభలు సమావేశాలు నిర్వహిస్తారా? ఆ శక్తిని, ఆ అవకాశాన్ని దేవుడు మనకే కదా ఇచ్చింది. దేవుడు చెప్పినట్లుగా చెయ్యకుండాను మనం చెప్పినట్లుగా దేవుడు చెయ్యాలని కోరుకోవటం భక్తిలో ఒక భాగం అయినప్పటికీ అది అత్యంత ప్రధానమైన విభాగము కాదని మనందరం గుర్తించాలి. ప్రభు చెప్పినట్లుగా చేస్తే ప్రభు చెప్పిన వాగ్దానాలన్నీ కూడా తప్పనిసరిగా నెరవేరుతాయి. మనం ప్రభు చెప్పినట్లుగా చెయ్యం, మనం చెప్పినట్లుగా ప్రభు చెయ్యాలని మనం ప్రార్థన చేస్తాము, కనబడిన వాళ్ళందరితో ప్రార్థనలు చేయించుకుంటాము. ప్రార్థనలు చేయించుకోవటం తప్పులేదు, కానీ ప్రార్థన కోరేవారిలో ఎంత భక్తి భావం ఉన్నదండి. ఒకవేళ ప్రభువుని ఇంకా విశ్వసించలేదండి, మాకు పెద్దగా తెలియదు, మీ వాక్యం విన్న తర్వాత ప్రభు దీవెనలు మాకు రావాలని మిమ్మలను ప్రార్థన కోరుతున్నామంటే దాంట్లో ఎంతో కొంత అర్థం ఉన్నది. కానీ దశాబ్దాలుగా భక్తి చేస్తూ ఏనాడు ప్రార్థనా మందిరానికి క్రమంగా వెళ్లకుండా వారు ప్రభువుని విశ్వసించిన తర్వాత కలిగిన సంతానమును ప్రభువులో పెంచుకోవటం తెలియక వారిని వదిలిపెట్టి ఈరోజు వాళ్ళు దారి తప్పిన తర్వాత ఫలానా వాళ్ళు చెడిపోయారండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అంటారు. ప్రార్థన చేయమని కోరటం తప్పులేదు, ప్రార్థించటం తప్పులేదు, కానీ మీ పిల్లలు పుట్టక ముందు నుంచి మీరు క్రైస్తవులైనప్పుడు వారు మీ ఇంట్లో ఏ విధంగా పెరిగి పెద్ద కావాలో నేర్పించాలనే సంగతి తెలిసినప్పుడు వాళ్ళను పట్టించుకోకుండా ఉద్యోగమని, వ్యాపారమని వదిలిపెట్టి ఈరోజు గాడి తప్పి బ్రతుకుతూ ఉన్నప్పుడు వారి విమోచన కొరకు వారు దురభ్యాసాలలో నుంచి బయటపడాలనే ఉద్దేశంతో కనబడిన దైవ సేవకులందరినీ ప్రార్థన కోరటం తప్పు కాదు. కానీ మరో సంగతిని కూడా అట్టి వారు ఆలోచించాలి. చిన్నప్పటి నుంచి వారిని సండే స్కూలుకు పంపించటం కానీ, మీతో పాటు దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళటం కానీ జరగాలి కదా. ఆ పని చేశామండి బాబు, చిన్నప్పటి నుంచి వాళ్ళను చాలా చక్కగా పెంచాము, 10వ తరగతి అయిపోయిన తర్వాత వేరే ప్రాంతానికి చదువు నిమిత్తం వెళ్ళినప్పుడు దారి తప్పారు, అందుకని మేము ప్రార్థన చేయమని కోరుతున్నామని మీరంటే అందులో ఎంతో కొంత అర్థం ఉన్నది, దానిని కాదనలేము.
ఒకవేళ వారు సహవాస దోషము వలన కాస్త దారి తప్పినట్లుగా అనిపించినా, చిన్ననాడు వారు నేర్చుకున్న భక్తి పాఠాలున్నాయే, వారిని తప్పనిసరిగా ఏదో ఒకరోజు దేవుని సన్నిధికి నడిపిస్తాయని నా గట్టి నమ్మకం. వారు ఎంత దూరం వెళ్ళినప్పటికీ వారిలో ఉన్న ఆధ్యాత్మిక మూలాలు వాళ్ళను మరలా దేవుని సన్నిధికి నడిపిస్తాయి. ఓపికతో వారి కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. అలాంటి సందర్భాలను మినహాయిస్తే మామూలు సంగతులను కూడా పట్టించుకోకుండా జీవితము ద్వారా మన పిల్లలకు చూపించవలసిన ఆదర్శవంతమైన పద్ధతులను చూపించకుండాను వాళ్ళ ముందే సంఘమును గురించి, బంధువులను గురించి, వాళ్ళను గురించి, వీళ్ళను గురించి ప్రతికూలంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు వాళ్ళు విని తల్లిదండ్రులను మించిపోయిన విమర్శకులుగా వాళ్ళు మారిపోతే వాళ్ళను మనం బాగు చేస్తున్నామా లేకపోతే చెడగొడుతున్నామా ఆలోచించాలి. ప్రభు మాటకు విధేయతను చూపించటం అంటే ప్రభు చెప్పినట్లుగా నడుచుకోవటం అండి. ఇక్కడున్న పేతురు, ఆంద్రేయులు కానీ, యాకోబు, యోహానులు కానీ వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు. ఆయన ఏదో పెద్ద జీతం ఇస్తానని చెప్పలేదు, ఇల్లు కట్టిస్తానని చెప్పలేదు, నెల నెల ఇంత సహాయం చేస్తానని చెప్పలేదు, స్థలం కొంటానని చెప్పలేదు, మందిరాన్ని నిర్మిస్తానని చెప్పలేదు, నా తర్వాత సేవ బాధ్యతలు మీకు అప్పగిస్తానని చెప్పలేదు. ఏ విధమైనటువంటి ఆకర్షణలు లేవు. ఈ రోజుల్లో ప్రభు సేవలో ప్రవేశించాలి అంటే, ఏదేని సంస్థలో దేవుని సేవలు అందించాలి అంటే నెల నెల ఎంత ఇస్తారు, మందిరానికి స్థలం కొంటారా, మందిరాన్ని కట్టి పెడతారా, తిరగటానికి వాహనం ఇస్తారా, ఎందుకంటే పలానా వాళ్ళు మాకు ఇవన్నీ ఇస్తామని చెప్పారు, మీ దగ్గరకు వస్తే మాకు వచ్చే లాభం ఏమిటి అన్నట్లుగా కొంతమంది విచిత్రంగా ఆలోచన చేస్తున్నారు. జీవించటానికి, సేవలు జరిగించటానికి నాయకులుగా ఉండండియా. మీ ఉపదేశం ద్వారా మా జీవితాలు అద్భుతంగా ఉజ్జీవింపబడ్డాయి, ఆధ్యాత్మిక సూత్రాలను మాకు చెప్పి సేవలో సహకరించండి, భౌతిక సహాయ సహకారాల కంటే ఆధ్యాత్మిక నాయకులుగా ఉండండి, దేవుని పైన మేము ఆధారపడతాము, దేవుడే మాకు సహాయం చేస్తాడు, దేవుడే స్థలాన్ని కొనటానికి ఎవరో ఒకరిని నా దగ్గరకు పంపించి ఈ సేవలను ముందుకు నడిపిస్తాడని నేను విశ్వసిస్తున్నాను, మీరు ఆధ్యాత్మిక నాయకులుగా, గురువులుగా ఉండండి అని ఎంతమంది యవనస్తులు అలాంటి యోగ్యమైన, నాణ్యమైన, దర్శనము కలిగిన, భారము కలిగిన, దైవజ్ఞానము కలిగిన సేవకులను నాయకులుగా, గురువులుగా ఎంపిక చేసుకుంటున్నారు. ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను ఆ విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఎంతసేపు వాళ్ళ దగ్గరికి వెళితే ఏ లాభం వస్తుంది, వీళ్ళ దగ్గరికి వెళితే ఏ లాభం వస్తుందని ఆ సంస్థ నుంచి ఈ సంస్థకి, ఈ సంస్థ నుంచి ఆ సంస్థకి, ఆ సంఘం నుంచి ఈ సంఘానికి, ఈ సంఘం నుంచి ఆ సంఘానికి భౌతిక ప్రయోజనాలను ఆశించటమే తప్ప, ఆర్థిక లబ్ధిని ఆశించటమే తప్ప, భౌతిక సౌకర్యాలను ఆశించటమే తప్ప ఆధ్యాత్మిక జీవన సూత్రాలను నేను అనుసరించి నడుచుకోవాలి. నా జీవితంలో దేవుని కొరకు ఏదో ఒకటి సాధించాలి, అనేక మందికి ప్రభు ప్రేమ సువార్తను నాణ్యమైన పద్ధతిలో అందించాలి, నాసిరకపు భావాలు నా దగ్గరకు రావటానికి వీల్లేదనే భావనతో ఒక విశ్వాసి కానీ, ఒక సేవకుడు కానీ, ఒక నాయకుడు కానీ పెరగాలి కదా. ఎంతసేపు నాకేం వస్తుంది, మా ఇంటికి వస్తే మీరేం తెస్తారు, మీ దగ్గరకు వస్తే ఏమిస్తారు అనే ధోరణి తప్పించి ఆధ్యాత్మిక దీవెనలను గుర్చిన అవగాహన లేదే. వీళ్ళను చూసి నేర్చుకోవాలి మనందరం. ఎవరైనా సహాయం చేస్తే దానిని అందుకోవటం తప్పని నేను అనటం లేదు, అది వేరే విషయం. ఎంతసేపు సహాయం కొరకే స్థలాలను మారటం అన్నదే అది సరి అయినటువంటి జీవన విధానం కాదని మనము గుర్తించటం చాలా ప్రాముఖ్యం. 8వ అధ్యాయము మత్తయి సువార్త 21వ వచనములో మరో సంగతి ప్రస్తావించబడింది. యేసుక్రీస్తు తాను బోధలను జరిగిస్తూ ఉన్నప్పుడు ఒక శాస్త్రి గారు వచ్చారు. శాస్త్రి గారు వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళితే అక్కడికి నేను వస్తానన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకోవటానికి చోటు లేదయ్యా అని చెప్పాడు. అలాగా, మీ దగ్గర ఏదో ఉందనుకున్నాను, మీకేదో పెద్ద ఇల్లుందనుకున్నాను, పెద్ద సేవ ఉందనుకున్నాను, మీ దగ్గరకు వస్తే ఏదైనా ప్రయోజనం దొరుకుతుందేమో, నన్ను పెద్ద కుర్చీలో కూర్చోబెడతారేమో, ఎందుకంటే నేను శాస్త్రిని కదా, శాస్త్రము తెలిసిన శాస్త్రిని కదా. శాస్త్రము తెలియని శాస్త్రులు ఉన్నారు, అయితే ఈయనక కాస్త శాస్త్రం తెలుసని అనుకుందాం మనం. నాకు ఉన్నతమైన స్థితి మీ దగ్గర లభిస్తుంది, మీ బోధలు వింటా ఉంటే చాలా ప్రత్యేకంగా ఉన్నాయి, మీరు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తానన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ సమాధానం చెప్పాడో కంగు తిన్నాడు.
అంటే ఈయనకేమీ లేదన్నమాట. ఈయనను వెంబడిస్తే మనకు వచ్చేది కూడా ఏమీ లేదని ఆలోచనలో పడ్డాడు. ఇంకొక శిష్యుడు వచ్చాడు 21వ వచనములో వచ్చి అంటాడు, శిష్యులలో మరొకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, యేసు ప్రభు అన్నాడు, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పాను. ఇదన్నమాట జరిగిన సంగతి. ఈయనకు కూడా అర్థమైపోయింది, నేను వెళ్ళి మా తండ్రిని పాతి పెట్టుకుని వస్తానంటున్నాడు. అంటే ఈ సంభాషణ జరిగేటప్పుడు వెంటనే వాళ్ళ తండ్రి చనిపోయాడా? అలా అని నేను అనుకోవట్లేదు. ముందు ఆ శాస్త్రితో చెప్పిన సమాధానాన్ని ఈ శిష్యుడు విన్నాడు. ఓహో, ఈయన దగ్గర ఏదో ఉందనుకున్నాను, అందుకని ఈయనను వెంబడించే ఈయన దగ్గర ఏమీ లేదనమాట. పక్షులను నక్కలో ఈయన కంటే మెరుగైన జీవన స్థితిని కొనసాగిస్తున్నాయని అనుకుని నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పకుండాను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకుని వస్తానన్నాడు. మృతులు పాతి పెట్టుకుంటారంటే దాని అర్థం తండ్రి చనిపోతే పాతి పెట్టడానికి వెళ్ళొద్దని కాదు ప్రభు మాట. ఆధ్యాత్మికంగా మృతులైన వారు అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళను పాతి పెట్టుకుంటారయ్యా. నీ వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. నిజంగా తండ్రి చనిపోతే ఆయనను చూడటానికి ప్రభు పంపించడా? లేదు. ఆయన చనిపోయే వరకు తండ్రి సేవ చేసి చనిపోయిన తర్వాత పాతిపెట్టి మరలా వచ్చి నేను వెంబడిస్తాడు అన్నట్లుగా చెప్పాడు. గమనించాలి దేవుని ప్రజలారా, ప్రభుని సేవిస్తున్నామో వెంబడిస్తున్నామో మాకున్న అనుభవం ఎవరికి లేదు. అసలు మేము బోధించినట్లుగా ఎవరు బోధించరు, మేము భక్తి చేసినట్లుగా ఎవరు భక్తి చేయరు అని అనుకోవటం మంచిదే. కానీ ప్రభువుని వెంబడించటంలో రాగబంధాలను తెంచుకుని ప్రభువుకు విధేయతను చూపించి మరో తరాన్ని ప్రభావితం చేసే విధంగా ప్రభువుని ఏ విధంగా వెంబడిస్తున్నామో అదే ప్రధాన అంశం. అందుకని దేవుని ప్రజలమైన మనం మన క్రియల ద్వారా ప్రభువుని వెంబడించేవారుగా, మన చేతల ద్వారా బోధల ద్వారా ప్రభువుని వెంబడిస్తూ మన జీవితాలను సార్థకం చేసుకుందాం. తద్వారా మనలను మనుషులను పట్టే జాలరులుగా చేసి దేవుని మహిమార్థమై మనలనందరినీ ప్రభువు వాడుకుంటారు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమెన్.